జాబు రావాలంటే గంజాయి రావాలంటే జగన్ రావాలి, ఉండాలి. అంతే కదా? ఎక్కడికి పోతున్నాం? గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్లు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. నా బాపట్లలో కూడా గంజాయి ఉందా లేదా? కొట్టుల్లో ఉందా లేదా? దాంట్లో ఎమ్మెల్యేకు ఓటా ఉందా లేదా? ఇక్కడ మామూలు బాధ అయితే తమ్ముడు, నా ఆవేశం అది, నా బాధ అది. దుర్మార్గులు రాష్ట్రాన్ని తగలబెడతా ఉంటే, మళ్ళా వచ్చి మిమ్మల్ని మభ్య పెడతా ఉంటే నేను ఈరోజు వచ్చా. మీ ఉత్సాహం చూసా, నాకు ఏమాత్రం అనుమానం లేదు. 100% మనమే గెలుస్తున్నాం. ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలి. మైనారిటీ సోదరులు ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. అందరం కలిసి పోటీ చేస్తున్నాం. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ఒకే మాట చెప్పాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని చెప్పాడు. అన్ని పార్టీలు పొత్తు పెట్టుకోవాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా? మేము పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు, కుట్రలు చేస్తారు. పొత్తు ఫెయిల్ కావాలని చూశాడు. మేము ఇద్దరం ఒకటి అనుకున్నాం. ఎవరు ఎన్ని ఆటలాడినా మనం పొత్తు పెట్టుకోవాలన్నాం. ఒక విజ్ఞతతో ఇద్దరం ప్రవర్తించాం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక నిర్ణయానికి వచ్చాం. కేంద్రంలో బీజేపీ ఉంది. బీజేపీ మనం అందరం కలిస్తే రేపు ఇక్కడ చేసిన అప్పంతా కూడా అప్పు పుట్టే పరిస్థితిలో కూడా లేదు. మళ్ళీ నేను మీ సంక్షేమాన్ని చేస్తూ అభివృద్ధి చేయాలంటే కేంద్ర సహకారం అవసరం. అందరం కలిసి మళ్ళీ పొత్తు పెట్టుకున్నాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే సవాలు విసురుతున్నా. 5 సంవత్సరాలు మీరు 22 మంది ఎంపీలున్నారు. కేంద్రంలో ముస్లింల కోసం తీసుకొచ్చిన బిల్లులన్నీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా? నన్ను విమర్శించే హక్కు ఉందా ఇతనికి? అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మైనారిటీకి ఏమన్నా చేసింది నేనే. ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ లో పెట్టింది నేనే. ఎన్డీఏ సమయంలో కర్నూలులో మళ్ళా ఉర్దూ యూనివర్సిటీ పెట్టింది విభజన తర్వాత నేనే. అదే మరిగా ఉర్దూ 2వ భాష కింద డిక్లేర్ చేసింది 13 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీని. హైదరాబాద్ లో ఆజ్ హౌస్ కట్టాం. ఇక్కడ కడప, విజయవాడలో కట్టాం. ఎన్ని కార్యక్రమాలు మీకు ఇచ్చాం. దుకాన్ और మకాన్ ఇచ్చాం. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం 35,000 మందికి 150 కోట్ల రూపాయల దగ్గర మీకు ఆర్థిక సహాయం చేశాం. ఇంకో పక్క మీరు చూస్తే రంజాన్ తోఫా ఇచ్చాం. ఇంకో పక్క మౌజములకి, ఇమాములకి ఆందోళన ఇచ్చాం. 6 నెలల నుంచి వస్తున్నాయా మీకు? నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తే నేను అడుగుతున్న మైనారిటీ సోదరుల్ని, 5 ఏళ్లుగా ఒక కార్యక్రమం మీకు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని కాపాడాలని నేను అడుగుతున్నా. 2014-19లో 4% ఉద్యోగాలు కూడా లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో ఫైట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రొటెక్ట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నా
మేము పెట్టుకున్న మేమందరం కలిసి పనిచేసేది ఈ రాష్ట్రంలో తెలుగు జాతి కోసరం కలిశాం. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరి హిందువులు గాని, ముస్లింలు గాని, క్రిస్టియన్లు గాని, కులాలు గాని అందరూ కూడా తెలుగువారే. వారి అభివృద్ధి మా లక్ష్యంగా అడుగులేస్తున్నాం. మీకోసమే ఈ పొత్తని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉద్యోగాలు రావాలంటే పిల్లలకి మళ్ళా కేంద్ర సహకారం కావాలి. ఇవి చేస్తూనే ఈ 5 ఏళ్లు మీరు ఇబ్బంది పడ్డారు. మేము పోరాడాం. ఓసారి పోరాడి ఎలాంటి ఇబ్బందులు పడ్డామో మీరే చూశారు. ఎంతమంది పైన కేసులు పెట్టారు. నాకైతే నిద్ర లేని రోజులు. ఓసారి ఒక్కొక్కరు జైలుకు పోతే 40-50 రోజులు బట్టే తీసుకురావాలి బయటికి.